శ్రమల మధ్య, వ్యాధుల మధ్య, సమస్యల మధ్య, బంధకాల మధ్య ఉండవచ్చు. ఇప్పుడు నీకు ఏమీ లేకపోవచ్చు. ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, ఇల్లు, స్థలము ఏమీ లేకపోవచ్చు. అయితే ఒక నిరీక్షణ, నా దేవుడు నాకు ఇస్తాడో. హల్లెలూయా. దేవుడు నాకు ఇస్తాడని ఎప్పుడైతే అబ్రహాము రమారమి 100 సంవత్సరాల వయసులో నిరీక్షణ కలిగి జీవించాడో, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసమందు బలీయుడు కాకుండా దేవుని యందు ఆధారం కలిగి జీవించాడు. ఆ రీతిగా మనము బలహీనము కాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన దేవుడు ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఆయన పిల్లలను ఆయన సిగ్గుపరచనీయడు, ఆయన పిల్లలను అవమానపరచనీయడు, ఆయన పిల్లలను ఆయన భిక్షము ఎత్తనీయడు, ఆయన పిల్లలను అప్పు చేయనీయడు, ఆయన పిల్లలను తోకగా ఉంచడు, ఆయన పిల్లలను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. హల్లెలూయా.